ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 30% మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే ఛాంబర్ ఎన్నికలను పలువురు సినీ హీరోలు సీరియస్ గా తీసుకోలేదు. నిర్మాతలుగా వారికి ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోలేదు. రామ్ చరణ్, రానా దగ్గుపాటి, నాగార్జున, మంచు విష్ణు, మోహన్ బాబు, నాని, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్ ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కేవలం 30% మాత్రమే ఓటింగ్ నమోదవటం, చాలా మంది సినీ హీరోలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఈ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోకపోవటాన్ని ఏ విధంగా చూడాలి? ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి జరిగేటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ ఈసారి కూడా చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదని చెప్పవచ్చు. చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా వస్తారు, ఎందుకంటే హీరోలు కూడా చాలా వరకు కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా రాలేదు. కేవలం నాని, సుధీర్ బాబు లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కూడా మిగతా చాలా మంది కూడా రాలేదు. ప్రస్తుతం మనం చూడవచ్చు, లైవ్ లో సందీప్ కిషన్ ఇప్పుడే వచ్చాడు, ఓటు వేయడానికి కూడా వెళ్తున్నాడు. ఇక మరొక వైపు చూస్తుంటే ఓటింగ్ సరళి మాత్రం చాలా తక్కువ ఉంది. దీనికి కారణం ఏంటి అనేది కూడా సినీ అంటే ప్రొడ్యూసర్స్ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఓటింగ్ టైమింగ్ అనేది కొంత కన్ఫ్యూజన్ ఉండటం అనమాట. అంటే యాక్చువల్లీ ఇప్పుడు కూడా 9 to 3 దాకా ఓటింగ్ ఉంటుంది, ఆ తర్వాత 6కి అట్లా కౌంటింగ్ ప్రారంభిస్తారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఓటింగ్ ఈసారి ఉదయం 8 గంటలకే స్టార్ట్ అవడంతో చలికాలం, దానివల్ల చాలా మంది సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వారందరూ కూడా ఓటు వేయడానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం ఎవరు కూడా రాలేదు ఓటు వేయడానికి కూడా. కానీ దీంతో పాటు మనం ఇప్పుడు ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవటం మాత్రం కొంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతుందని చెప్పవచ్చు. అయితే ఓటింగ్ మాత్రం తగ్గినా కూడా ఈసారి మాత్రం ప్రతిష్టాత్మకంగానే చాలా వరకు కూడా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 ప్యానల్స్ కూడా ఈసారి ఫిలిం ఛాంబర్ అనే ఒక కాన్సెప్ట్ను వేదికగా చేసుకొని వాళ్ళు తమ ఓటుకు ముందుకు పోవడం జరిగింది. ఒకరేమో ఫిలిం ఛాంబర్ తాత్కాలిక భవనం అంటుంటే, మరొకరేమో ఫిలిం ఛాంబర్ ఇది ప్రభుత్వం ఇచ్చింది ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తుంటే మాత్రము ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది కాబట్టి ఇక ఎంత పర్సంటేజ్ అయింది ఏంటి అనేది కూడా మరికొద్ది నిమిషాలు వాళ్ళు కూడా అధికారికంగా కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం బ్రేక్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే సుదూర ప్రాంతాలు వచ్చారో వాళ్ళందరూ కూడా లోపల కూడా వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఇంతసేపు కూడా ఎన్నికలకు సంబంధించి కోలాహలం అయితే చాలా వరకు కూడా జరిగిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కాస్త సద్దిమణిగిందని చెప్పవచ్చు. సినీ సెలబ్రిటీస్తో పాటు అంటే ఓటు హక్కు ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కానీ, ఇటు హీరోలు కానీ, మిగతా అన్ని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉన్నవాళ్ళు చాలా వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే చూశారు. కానీ కొంతమంది స్టార్ హీరోస్ మాత్రం, అంటే కొత్తగా బ్యానర్లు పెట్టినటువంటి వాళ్ళు మాత్రము ఓటు హక్కును వినియోగించుకోలేదు. అయితే ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి చదలవాడ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి ఒక్కసారి తెలుసుకుందాము ఓటింగ్ సరళి ఎలా ఉంది ఏంటి. సార్ చెప్పండి. అంతా బాగుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది, అందరే బాగుండాలి. అంటే ఈసారి ఓటింగ్ సరళికి తగ్గినట్టుంది. యంగ్ హీరోలు కూడా, బ్యానర్లు ఉన్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఏంటి అసలు? లేదండి, అంటే లాస్ట్ టైం ఒక్కసారే కొంచెం బాగా హైయెస్ట్ అయింది, అంతకు ముందు కన్నా కూడా ఇది సెకండ్ హైయెస్ట్ అవుతుంది. ఈసారి కొద్దిగా ఎలక్షన్స్ 2 ప్యానల్ కూడా పోటాపోటీకి ఫిలిం ఛాంబర్ కాన్సెప్ట్ మీద వెళ్ళటం జరిగింది కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ముగిసింది. సో రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? మీరు మన ప్యానల్కి సపోర్ట్గా ఉన్నారు, మొత్తం మన ప్యానల్కి లాస్ట్ టైం కూడా మీరు ప్రొడ్యూసర్కి అప్పుడు కూడా చాలా వరకు వేరే ప్యానల్స్ కూడా సపోర్ట్ ఉండటం జరిగింది. మీరు సపోర్ట్ చేసిన ప్యానల్ గతంలో గెలవడం కూడా జరిగింది కాబట్టి ఈసారి ఎలా ఉంటుంది అనుకున్నారు? నేను వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీకి, చిన్న నిర్మాతలకి ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేస్తాను. నాకు వ్యక్తులు అనవసరం, సినిమా ఇండస్ట్రీకి మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఓటింగ్ సరళి అయిపోతుంది కాబట్టి రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎంత పర్సంటేజ్ అయింది అనుకుంటున్నారు? నాకు తెలిసి 700 పైన అవుతాయేమో, కౌంటింగ్ కరెక్ట్గా నాకు తెలీదు. 5 గంటల తర్వాత రావచ్చు రిజల్ట్. ఎలక్షన్ అయితే 2 ప్యానల్స్ కూడా పోటాపోటీగా ఉన్నాయి. మంచి వ్యక్తులు గెలుస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.
మొత్తానికైతే మన ప్యానెల్కి సపోర్ట్ చేసినటువంటి చదలవాడి శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే అటు మిగతా ప్రోగ్రెసివ్కి సంబంధించి కూడా రెండు ప్యానెల్ కూడా ఈసారి మాత్రం పోటాపోటీగానే ప్రచారం చేసుకోవడం జరిగింది. వాళ్ళు మీడియా ముందుకు వచ్చినా కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం చూస్తుంటే మాత్రం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది కాబట్టి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కొంత ఉత్కంఠంగా అయితే ఉంది. ఒకవైపు చూస్తుంటేనే ఓటింగ్ సరళి మాత్రం చాలా తక్కువ ఉంది. ఎవరు కూడా చాలా మందికి హీరోలతో పాటు ఓటు హక్కున్నటువంటి 4 సెక్టర్ల ఓటు ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు కూడా రాలేదు. ఇది ఎవరిపైన ప్రభావం పడుతుంది అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈసారి ప్రోగ్రెసివ్ కమిటీ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్కి ఈసారి యాక్టివ్గా ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఛాంబర్ కైవసం చేసుకుంటే ఛాంబర్ సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం అవుతాయి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉండటం జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఓటింగ్ సరళి మాత్రం చాలా తక్కువ ఉంది కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది, ఓటింగ్ ఎక్కువ పెరిగితే మాత్రము అది ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సపోర్ట్గా ఉండేది. మరి ఇప్పుడు ఓటింగ్ సరళి కొంత తగ్గింది కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక మరొక వైపు ఓటింగ్ అంటే టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని లోపలికి మాత్రం అనుమతించే అవకాశాలు కూడా లేవు. పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక ఓటింగ్ లోపల ఉన్న ఎవరైతే ఉన్నారో ఓటు హక్కు ఉన్న వాళ్ళు స్లిప్ కూడా పట్టుకొని పోవడం జరిగింది. వాళ్ళు అక్కడ లోపల ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి ఓటు వేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దాదాపు లోపల కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇక ఓటింగ్ సరళి చూస్తుంటే ఇప్పుడే మనకి ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సార్ అవును ఇప్పుడు ఓటింగ్ మొత్తం ముగిసింది కదా, ఎలక్షన్ జరుగుతుంది, ఓట్లు వేసారు. దీనికి ఏముంటామా, దీనికి ఏం చెప్తాం చెప్పు. ఎవరు 3 ప్యానెల్ నిలబడ్డాయి. ఎవరు నచ్చిన ప్యానెల్కి వాళ్ళు వేస్తారు. సాయంకాలం రిజల్ట్ తెలుస్తాయి. తెలిసిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి మంచి చేయాలని, గెలిచిన వాళ్ళు మంచి చేయాలని కోరుకుంటున్నారు. ఈసారి ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించి కూడా జరిగింది కదా సార్, మీరు చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఫిలిం ఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి బసిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒక్కసారి ఎలక్షన్ సరళి చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఏంటి? No, I think they're going to select the right people. There will be some cross voting. అక్కడి నుంచి అక్కడ వేసే వాళ్ళు కూడా ఉంటారు. సో బహుశా లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ భవిష్యత్తు ఫర్ ద చేంబర్ అని చెప్పని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అవును, నాకు తెలిసినంత వరకు తక్కువ ఉంది. అంటే నేను టోటల్స్ తెచ్చుకోలేదు, కానీ కొంచెం తక్కువనే ఉన్నట్లు ఉంది. అంటే ఇది చాలా లేట్గా అనౌన్స్ చేసేసి ఎలక్షన్స్ పెట్టడం వల్ల కూడా రీచబుల్ తగ్గింది. గ్రూపిజం తయారు చేసుకోవడం కొంచెం తగ్గింది. ఎందుకంటే మొదలే టైం ఎక్కువ, ఇప్పుడు ఓన్లీ 30 days లోపల అంతా చేయాల్సి వచ్చింది కనుక కొంచెం. అదిగాక క్యాండిడేట్లు సెలెక్ట్ కానిక కూడా ప్యానల్స్ తయారు చేయడము దానికి దీనికి అంత లేట్ కావడం వల్ల అంత ఇది లేదు, ఏది ఉద్రిక్త అంత లేదు. కానీ ఫైనల్గా అయితే కొట్లాడుకున్నారు. ఏమవుతుందో చూద్దాం. రిజల్ట్ ఎప్పుడు వచ్చావు? 3:30కి ఇస్తా అన్నాడు ఎలక్షన్ ఆఫీసర్. 3:30కి ఎలక్షన్, 3:30 లోపల నేను కౌంటింగ్ చేసి ఇచ్చేస్తా అన్నాడు ఎలక్షన్ ఆఫీసర్. ఇప్పుడు నేను అడిగితే ఇది ప్రస్తుతం అయితే 3:30 లోపు మొత్తం కూడా రిజల్ట్ కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నట్టుగా అయితే పరిస్థితి ఉంది. మరి చూడాలి మరి ఎంత పర్సెంటేజ్ అయింది దానికి సంబంధించి కూడా చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఓటింగ్ అయితే ముగిసింది. లోపల ఎవరైతే ఉన్నారో స్లిప్లు పట్టుకుని వాళ్ళు మాత్రం ఓటేసే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. సుమిత్ర.